నిర్మల్ జిల్లా భైంసా మండలం మాంజ్రీ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలో సెడబోయిన చక్రధర్ యాదవ్ అనే రైతుకు చెందిన 2 ఎకరాల శనగ పంట కూడా దగ్ధమైంది. నూర్పిడి కోసం ఉంచిన సుమారు 1,50,000 విలువ గల పంట బూడిదవటంతో రైతు చక్రధర్ కన్నీరు మున్నీరవుతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే కాలిపోతుంటే బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు పంటను దగ్ధం చేశారని బాధితుడు చక్రధర్ యాదవ్ వాపోతున్నాడు. సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు. నా పేరు శ్రీపతి చక్రధర్ యాదవ్, మాంజ్రీ విలేజ్, భైంసా మండల్, నిర్మల్ జిల్లా. నాకున్నటువంటి 4 ఎకరాల చేనులో 2 ఎకరాలకు గాను మొక్కజొన్న వేసుకున్నాను. మరో 2 ఎకరాలు శనగ పంట వేసుకున్నాను. గత వారం రోజుల నుంచి ఈ ఇంటి వాళ్ళ మీద కోత చేసుకోవడం జరిగింది. అలాగే వర్ష సూచన ఉందని ఏం చేసినామంటే నిన్న మొత్తం కుప్ప వేసుకుని ఈరోజు మిషన్ పట్టేది ఉండే, కానీ రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నా శనగ కుప్పకి పట్టించడం జరిగింది. కావున దగ్గరగా ఈ శనగలు 25 క్వింటాల వరకు వెళ్తుండే, 1,50,000 రూపాయలకు నేను లాస్ అయ్యాను. కాబట్టి ఎవరైతే తెలియని వ్యక్తులు ఎవరైతే నిప్పంటించారో వాళ్ళని ఈ పోలీసులు